హలో గాయ్స్, ఈరోజు క్లాస్ వచ్చేసి 25 అండి. ఈ క్లాస్లో నేను బనానా క్లిప్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. బనానా క్లిప్స్లో చాలా టైప్స్ ఉంటాయండి. నా దగ్గర ఇవి 2 ఉన్నాయి. సో ఒక క్లచర్ కూడా చూపిస్తున్నాను. క్లచర్ ఎందుకంటే మోస్ట్లీ వీటికి థ్రెడ్ చుట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటికి అవి పళ్ళు లాంటివి ఉంటాయి కదా, చుట్టడానికి రాదు. సో మీరు డైరెక్ట్గా డిజైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ జిగ్జాగ్ మోడల్లో ఉన్న బనానా క్లిప్ని డిజైన్ చేసి చూపిస్తాను. నార్మల్గా ఉన్నవి ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు, బట్ ఇలాంటివి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకే నేను ఇలాంటివి చూపిస్తున్నాను. నార్మల్ బనానా క్లిప్ అండ్ క్లచర్ నేను ఆల్రెడీ డిజైన్ చేసి చూపించానండి. మీరు ఎవరైనా చూడకుంటే ఒక్కసారి ఛానల్లో వెళ్ళి చూడండి, పాత వీడియోస్ కూడా మీకు నచ్చుతాయేమో. సో ఇక్కడ నేను B7000 గ్లూ పెట్టానండి. మోస్ట్గా వీటికి B7000 గ్లూనే వాడాలి, ఎందుకంటే థ్రెడ్ చుట్టము కాబట్టి. యాక్చువల్లీ ఈ బనానా క్లిప్ ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, సో అందుకే నేను ట్రయాంగిల్ 4x4 బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ కుందని తీసుకున్నాను. డిజైనింగ్ అయితే మీకు వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. సో అంత కష్టమేం కాదు, ఈజీగానే ఉంటుంది. బట్ మీరు స్పేస్ లేకుండా చూసుకోవాలి, ఫీల్ చేస్తూ మంచిగా డిజైన్ చేసుకోవాలి, అప్పుడే కొద్దిగా అందంగా అనిపిస్తుంది. క్లమ్జీ కాకుండా నీట్గా కుందన్స్ అంటించుకోండి, ఎందుకంటే ఇది కొద్దిగా పిన్స్ షైనీగా ఉంటాయి కదా. సో గమ్ పెట్టినప్పుడు కుందన్ జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. గమ్ పెట్టినప్పుడు ఒక సెకండ్ కోసం మీరు ఆగితే గమ్ ఆరుతుంది, అప్పుడు అంటించుకోండి. సో చూడండి, మొత్తం నీట్గా ఫినిష్ చేసేసాను. మీరు ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. సో అందుకే నేను నాకు కొన దగ్గర ఒక్క ట్రయాంగిల్ కుందన్ అంటిస్తున్నాను. పైన వచ్చేసి మీరు 3mm కుందన్స్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. జర్కన్ స్టోన్స్ ఇంకా బాగుంటాయి అంటే, యాక్చువల్లీ నా దగ్గర జర్కన్ స్టోన్స్ లేవు. సో అందుకే నేను ఆ పర్ల్స్ అంటారు కదా, వాటిని యూజ్ చేస్తున్నాను. స్కై బ్లూ మీద పర్ల్ పెట్టడం వల్ల చాలా బాగా అనిపించినాయండి. యాక్చువల్లీ కెమెరాలో బ్రైట్గా కనిపిస్తలేవు, కానీ రియల్గా మాత్రం చాలా బ్రైట్గా కనిపిస్తుంది క్లిప్. ఫైనల్ లుక్ నచ్చితే వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా బ్యాంగిల్ కస్టమైజ్ చేసాను, ట్రై చేసి అడగాలంటే కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, ఫాలో అవ్వండి.